హాయ్ ఫ్రెండ్స్, దినపత్రికలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి న్యూస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే తెలంగాణలో వర్గీకరణ జరిగి తీరుతుంది. సో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ మాదిగ మేధావులు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సంఘీభావ సభ అయితే జరగడం జరిగింది. సో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు విద్యావంతులు మేధావుల మద్దతు ప్రొఫెసర్ హరగోపాల్, లోక్సత్తా జేపీ, కె శ్రీనివాస్ తదితరులు అయితే సంఘీభావం తెలపడం జరిగింది. సో అదేవిధంగా గత 40 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి సో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంబంధించినటువంటి మందకృష్ణ మాదిగ పోరాట స్ఫూర్తిని అయితే కీర్తించినటువంటి వక్తలు. సో ఎప్పటిసుందో వీళ్ళు ఉద్యమం చేస్తుండ్రు. మరి ఎస్సీ వర్గీకరణ జరగాలి, అందరికీ సమానంగా హక్కులు, అదేవిధంగా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ఫలాలు అందరికీ కూడా సమానంగా రావాలనేటువంటి సంకల్పంతోనైతే ఉద్యమం అయితే జరుగుతుంది గత 30-40 సంవత్సరాల నుండి మరి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో. సో ఇప్పటికైతే ఆ కళ అయితే నెరవేరబోతుంది. సో రీసెంట్లీ కూడా సుప్రీంకోర్టు అయితే వర్గీకరణపై అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో మరి వీళ్ళు కూడా మరి ఈరోజైతే మరి సంఘీభావం సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇందులో చాలామంది ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను శాస్త్రీయ పద్ధతిలో అమలు చేయాలని మాదిగ మేధావుల వేదిక సదస్సు ముక్త కంఠంతోనే అయితే వివరించింది. సో నినందించింది అని చెప్పచ్చు. మాదిగ మేధావుల వేదిక, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంయుక్తంగా శనివారం అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆవరణంలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలుకై మేధావుల సంఘీభావ సభ నిర్వహించడం జరిగింది. తెలంగాణ శాసన మండలి సభ్యుడు అయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం అతి త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేస్తుందని అయితే చెప్పడం జరిగింది. మరి చాలాసేపు అయితే ఇది జరిగినటువంటి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గురువు ఎంఆర్పిఎస్ ఉద్యమం అని కూడా మరి కొనియాడడం జరిగింది. కవి నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ మాదిగలు లేనిదే తెలంగాణ జీవనం లేదన్నారు. సో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గురువు ఎంఆర్పిఎస్ ఉద్యమం అని అభివర్ణించారు. షెడ్యూల్ కులాల్లోని డక్కలి, చింది, రెల్లి తదితర అనుబంధ కులాలన్నిటికీ రిజర్వేషన్ల ఫలాలు అందేలా ఏబిసిడి వర్గీకరణ సాగాలని, దానికి జనాభా ప్రాతిపదికన కాకూడదని గజవెల్లి ఈశ్వర్ చందు డిమాండ్ చేశారు. ఇవాళటికి కూడా కొన్ని మాదిగ అనుబంధ కులాల్లో 10వ తరగతి కూడా వరకు చదువుకున్నటువంటి వారు ఉన్నారని ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అదేవిధంగా తెలపడం జరిగింది. కులాలు ఏవైనా, వర్గాలు ఏవైనా న్యాయం పక్షాన నిలిచేవారే మానవులు అవుతారని సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. సో మాదిగల పోరాటంలో న్యాయం ఉందని కనుక తాను ఈ వేదిక ద్వారా సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలపడం జరిగింది. సో అదేవిధంగా తెలంగాణలోని బీసీలంతా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు మద్దతుగా ఉండాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కోరడం జరిగింది. సో త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును తొందరగా ప్రవేశపెట్టి సో వారికి తొందరగా న్యాయం చేస్తుందని ఆశిస్తూ, సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ.